డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంపిణీ అయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. ఇదివరకే అలాట్ అయిన ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు హ్యాండ్ ఓవర్ చేస్తుందా, వాటిని రద్దు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపిణీ జరిగిన ప్లేస్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని పంపిణీ కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, సంబంధిత శాఖ మంత్రి గాని ఇంకా సమీక్ష చేయలేదు. అయితే వీటి సంగతేమిటన్న దానిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ప్లాట్లు ఇచ్చారు అక్కడ, కానీ పనులు కొంచెం వేగవంతంగా జరగట్లేదు. పూర్తి కావాలి మాకు. ఇంత తొందరగా అంత తొందరగా జగిత్యాల నుంచి అందరూ అక్కడ ఉంటారు. రెంట్ కట్టడానికి అందరు ఇబ్బంది పడుతారు. రెంట్ కూడా బాగా పెంచుతారు. బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది అందరికి. మాకు తొందరగా పని పూర్తి కావాలి. కరెంటు మీటర్స్ కోసం అప్లై చేద్దామంటే అది ఇంకేం లేదు అక్కడ అని చెప్తారు. పని కావట్లేదు తొందరగా. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. అంతకుముందు ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. చుట్టం వస్తే బయట పడుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. వాటికి పరిష్కారంగా తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమంపై తరచూ ప్రకటనలు చేశారు. అయితే ఇండ్లు మాత్రం పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. అవి ఇచ్చిర్రు, అయిపోయి ఇచ్చినాం అన్నట్టేనా? మా కరెంట్ ఇవి కట్టలేక, ఇల్లు కిరాయిలు కట్టలేక మాకు ఇది అవుతుంది. పోయి ఉందామంటే అలా సౌలత్ లేదు. ఎట్లా పోయి ఉండు, ఎట్లా చేసుడు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాకే అత్యధికంగా 8,770 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ వాటిలో 4,800 మాత్రమే పూర్తయ్యాయి. అంటే 50% మాత్రమే ఇండ్లు పూర్తి అయ్యాయి. కొన్ని మండలాల్లో పిల్లర్ దశలో ఉండగా మరికొన్ని మధ్యలో నిలిపివేశారు. జగిత్యాల నూకపల్లిలోనే 3,722 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వాటిని ఇప్పటి వరకు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పటికీ అందులో త్రాగునీరు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. మోర్లు లేవు, మరి మేము పోయి ఎట్లా ఏ రకంగా ఉండడు? మీరు ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంది? ఇంట్లో కిరాయికి ఉంటే ఇంట్లో ఎల్లువంటూళ్ళు కిరాయి కట్టకపోతే మీరు ఇయ్యకున్నా కానీ కూడా మేము మూకుందాం కదా. ఇచ్చి ఆశ చెప్పి కూడా మమ్మల్ని దేని కూడా ముందుకొనిత్తలేరు. కోట్ల వ్యయంతో కట్టిన ఇండ్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఇళ్లను పంపిణీ చేయాలని అనేక సార్లు ఆందోళన చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా అందజేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఎదురు చూస్తున్నాము. మాకు సౌకర్యాలు అక్కడ ఏం లేవు. కరెంట్ లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. కాబట్టి మాకు ఎంత తొందరగా చేస్తే అంత వెళ్ళిపోతామని చూస్తున్నాం. మేము డబుల్ బెడ్రూమ్లో పోదామంటే మాకు సౌకర్యాలు లేవు. మోర్లు కానీ, కరెంట్లు కానీ, వాటర్ కానీ సప్లై లేదు. కొంచెం తొందరగా చేసిస్తే మేము పోతాము. ఇండ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. కొన్ని చోట్ల అసలు ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాలేదు. మరికొన్ని చోట్ల రేట్లు సరిపోక మధ్యలోనే కన్స్ట్రక్షన్ వదిలేశారు. డబుల్ బెడ్రూమ్ పథకం అమలులో అట్టర్ ఫ్లాప్ అయిందని జనం అంటున్నారు. పనులు మొదలయ్యాక మౌలిక వసతులు కేటాయించినా నగదు సరిపోకపోవడం తదితర అంశాలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అటకెక్కడానికి కారణమంటున్నారు. మాకు బిల్లులు రాలే, అది రాలే, ఇది రాలే అంటారు. బిల్లులు ఇచ్చిరో ఇయ్యలేదో మాకు తెలియదు. ఆ సమాచారం నీళ్లు కావాలి, మాకు ముఖ్యంగా కరెంటు కావాలి. పేరుకి ఇచ్చిరా కావాలి. ఇప్పుడు ఈ కలెక్టర్ ఏమంటుంది, పనులు కానీ ఎందుకు పోయిర్రంటే పనులు ఇంకా 5 సంవత్సరాల దాకా అట్లే ఉండాలా? పనులు చేసుకొని ఉండేటోళ్ళు ఉంటాం కదా, మేము ఉంటాం కదా. కరెంట్ ఎందుకు తీసినట్టు? మాకు కరెంట్ సప్లై కావాలి, నీళ్లు సప్లై కావాలని కోరుతున్నాం. వసతులు కల్పించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆర్భాటంగా పంపిణీ చేశారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాల ఏర్పాట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన నిరుపేదలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు జీవన్ రెడ్డి. తప్పకుండా సాధ్యమైనంత తొందరలో ఈ 4,000 ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పరిశీలనతో పాటుగా ఇలా ఎన్నికల్లో ఆదరాబాదరగా అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసినా కానీ అవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మౌలిక సదుపాయాల కల్పన ప్రధానం. కాబట్టి
తప్పకుండా సాధ్యమైనంత తొందరలో ఆ మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ సౌకర్యమే కానీ, త్రాగునీటి సౌకర్యమే కానీ, శానిటేషన్, డ్రైనేజ్ సౌకర్యమే కానీ కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వసతులు కల్పించాలని, ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయి పంపిణీ కాని ఇళ్లను పేదలకు అందజేయాలని కోరుతున్నారు లబ్ధిదారులు.